మనమందరం గణపయ్యను చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన రూపంలో ఎందుకింత ప్రత్యేకత ఉందో? గణపతి విగ్రహం కేవలం భక్తికి మాత్రమే కాదు, అందులో సైన్స్ కూడా దాగి ఉందని తెలుసా? ముందుగా ఆయన తలని చూద్దాం. పెద్ద ఏనుగు తల. ఇది ఏం సూచిస్తుంది? జ్ఞానం. ఏనుగు జ్ఞానం, మేధస్సుకు చిహ్నం. అంతేకాదండి, పెద్ద తల మనకేం చెప్తుందంటే నీ ఆలోచనలను పెద్దగా ఉంచు, చిన్నగా కాదు అని. చిన్న చిన్న కళ్ళు కాన్సంట్రేషన్కి సింబల్ అన్నమాట. అంటే మనం చేసే పనిలో దృష్టి కేంద్రీకరించమని గణపయ్య సూచిస్తున్నాడు. పెద్ద పెద్ద చెవులు, వినడంలో ఓపిక. అంటే ఎక్కువ విని తక్కువగా మాట్లాడి అవసరమైన దాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలని ఇది ఒక సూచన. ఇది మన జీవితంలో కమ్యూనికేషన్కి చాలా పెద్ద సూత్రం. ఇక గణపయ్య తొండం ఫ్లెక్సిబిలిటీకి ప్రతీక. అంటే పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా వంగగలగాలి, మార్చుకోగలగాలి. లైఫ్లో కఠినంగా కాకుండా అడ్జస్ట్ అవ్వమని గణపయ్య మనకి చెప్తున్నాడు. ఆయన పొట్టేమో పెద్దగా ఉంటుంది, అందుకే ఆయనను లంబోదరుడు అంటారు. ఇదేం సూచిస్తుందో తెలుసా? ఓపిక, సహనం. అన్ని విషయాలను జీర్ణించుకునే శక్తిని సూచిస్తుంది. స్ట్రెస్, టెన్షన్ మనల్ని తినేసే ఈ కాలంలో ఈ క్వాలిటీ ఎంత అవసరమో మనం ఊహించుకోవచ్చు. ఇక ఆయన వాహనం చిన్న మూషికం. ఏనుగులాంటి పెద్దదానికి ఎలుక వాహనమా అని మనకి డౌట్ వస్తుంది కదా. కానీ దీని వెనుక గొప్ప అర్థం ఉంది. మన పెద్ద సమస్యలను కూడా ఒక చిన్న ఆలోచన, చిన్న పరిష్కారం ద్వారా ఎదుర్కోవచ్చని సూచన. చిన్నదైనా పెద్ద పనులు చేయగలదని గుర్తు చేస్తుంది. అందుకే గణపయ్య విగ్రహం కేవలం భక్తి మాత్రమే కాదు, మన జీవితానికి ఒక లైఫ్ మాన్యువల్. జ్ఞానం, కేంద్రీకరణ, ఓపిక, ఫ్లెక్సిబిలిటీ, సహనం ఇవన్నీ ఒకే రూపంలో మనకు గుర్తు చేసే మహత్తరమైన రూపం గణపయ్యది. ఈ వినాయక చవితి ఆయన రూపాన్ని కేవలం పూజించడమే కాదండోయ్, అందులో దాగి ఉన్న సైన్స్ని కూడా మన జీవితంలో ఆచరించుకుందాం. చివరిగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.